హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, ఈరోజు నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసి మీతోటి కూడా ఒకసారి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరైనా సరే మనం ఓట్ల గురించి వెళ్ళినా లేకపోతే రాజకీయం సంబంధించిన విషయాలు నలుగురితో మాట్లాడినప్పుడు సాధారణంగా జనాల నుంచి వచ్చే ఒకటే సమాధానం ఏంటంటే, ఎవరెక్కినా అంతే, ఎవరు గెలిచినా అంతే, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళే బాగుపడతారు, మా గురించి అయితే పట్టించుకోరు అని అంటారు. ఇది ఎక్కడైనా సరే మీరు రీజన్గా ఎక్కడైనా చెప్పే ఒక మాట. మీకు కూడా చాలా మంది అనుభవం ఉంటుంది. కానీ ఆ మాట అనేటప్పుడు మనం ఆలోచించిన విషయం ఏంటంటే, అవతల నిలబడే వ్యక్తి కూడా నేను నేను గెలిచిన తర్వాత నేను ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, లాస్ట్ ఎన్నికల సమయంలో నోటు ఏదో ఒక నోటు ఇచ్చి మంచిగా 2 మాటలు మంచిగా మాట్లాడితే అన్నీ మర్చిపోయి ఓటేస్తారులే అని నిలబడ్డ వ్యక్తి అనుకోడా? మీరు మంచిగా ఆలోచించండి. మనం ఎట్లా అనుకుంటున్నాం, గెలిచిన తర్వాత ఎవరైనా అంతే, వాళ్ళు మనం అనుకున్నప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి కూడా అనుకోడా నేను ఎన్ని చేసినా కూడా నేను ఒక నోటు ఇవ్వగానే మర్చిపోతారని? అందుకనే ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందు మనం మారాలి. ఓటేసే నువ్వు మారు, ఆ తర్వాత నిలుచుకునే వ్యక్తి ఎవరైనా సరే మారుతాడు. అందుకనే ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను. ముందు మనం మారితేనే మనం ఎన్నుకునే వ్యక్తి మారుతాడు. మన ఆలోచన మారితేనే మన మీద పోటీ చేయాలనే వ్యక్తి భయపడతాడు. కాబట్టి ముందు నువ్వు ఒక్క రూపాయి తీసుకోకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధి కోసమే నేను ఓటేస్తున్నా, నీ మాట మీద నిలబడాలని ఏం తీసుకోకుండా ఓటేయండి. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనేది మనం సక్రమంగా వాడుకుంటేనే మన దేశం అనేది బాగుపడుతుంది. మనం బాగుపడగలని అనుకుంటేనే అవుతుంది. నిలబడేవాడు మార్చాడు, మనం ఎన్నుకున్న వ్యక్తి మంచోడైతేనే మారుతుంది. కాబట్టి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకొని ఒక్క రూపాయి తీసుకోకుండా నిజాయితీగా రాజ్యాంగ ప్రకారం మీ ఓటును వినియోగించుకోండి. మంచి వ్యక్తే గెలుస్తాడు, మంచి చేస్తాడు. చేయనప్పుడు మనం కాలర్ పట్టుకుని అడగవచ్చు, నువ్వు ఎందుకు చేస్తలేవు అని. ప్రతిదీ బహిరంగంగా గ్రామాల్లో వచ్చి నిధుల కాంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కటి అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. అప్పుడే మన గ్రామం బాగుపడుతుంది. అతను చేసేది ఒకవేళ రాజకీయ పరంగా పైనుంచి ఫండ్స్ రాకపోతే అది తెలిసేలా కూడా మన బాధ్యతే, తెలుసుకోవాలి ఏం చేస్తున్నారు రూపాయి. లేకపోతే గెలిచే వ్యక్తికి ముందే మన గ్రామంలో సమస్యలు ఉంటే అది చేయమని చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తిని ఏకగ్రీవం చేయండి. ఓట్లొద్దు, ఖర్చులొద్దు, ఎవరిని వద్దు అనుకుంటే మన గ్రామంలో ఒక మొండి సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటే గ్రామానికి ఎప్పటికైనా సరే తీరిపోతుందని కొన్ని సమస్యలు ప్రతి ఒక్క గ్రామంలో ఉంటుంది. అదేంటిదో అందరూ గ్రామాల సమక్షంలో యువకులు పెద్దలు అందరూ కూర్చొని ప్రతి ఒక్కరు ఇందులో భాగ్యస్వామ్యం చేసుకొని, అతడెవరు తెలియదు, ఇతనెవరు తెలియదు, అతనితో నాకేంది, ఇతనితో నాకేందని